హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి అసలు స్పోర్ట్స్ కోటాలో ఏ ప్రయారిటీలో లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ జరిగాయి, లాస్ట్ ఇయర్ ఎంతమందికి సీట్స్ వచ్చాయి స్పోర్ట్స్ కోటాలో, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటి, వాళ్ళకు ఉన్న అదే ప్రయారిటీ ఏంటి, వాళ్ళు ఆడిన గేమ్ ఏంటి, ఇది ఇన్ డీటెయిల్గా మనం ఒకసారి మాట్లాడుకుందాం అనమాట. జస్ట్ అలాట్ అయిన లిస్ట్ మాత్రమే. సో దీని యొక్క కౌన్సిలింగ్ వీడియో అనేది మేము సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసాక మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినవి ఇది మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ అనమాట. మేము ఇక్కడ క్లియర్ కట్ మీకు అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్గా. కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్గా ప్లేలిస్ట్ వైజ్గా ఇక్కడ చూడొచ్చు. బీడీఎస్, ఆయుష్, ఎంబీబీఎస్ చెప్పాము. అలాగే ఎంసెట్ కోర్సెస్ ఇన్ డీటెయిల్గా చెప్పాము. మొదట నీట్ అండ్ ఎంసెట్ గురించి చెప్పాము. ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ ఎంసెట్స్ అనమాట. ఏపీఎం తెలంగాణ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలని, అలాగే సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్స్ గురించి క్లీన్ కట్ ఎక్స్ప్లెనేషన్, కాలేజ్ గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. సో యూనిక్ వ్యూవర్షిప్ వస్తుంది, చాలా రీచ్ వస్తుంది, బట్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి వెళ్ళి మాకు అన్నీ చెక్ చేయండి. ఏమాత్రం వర్త్ న్యూస్లో అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ అలాట్ అయిన లిస్ట్. ఓవరాల్ 25 స్టూడెంట్స్ అలాట్ అయ్యారనమాట. సో వీళ్ళకి ఈ యొక్క మీకు డాక్యుమెంట్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా పర్టికులర్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ లిస్ట్ కావాలనుకున్నా, లేదు ఏదైనా కాలేజ్ లిస్ట్ కావాలి, ఏదైనా సరే కోర్స్వి, ఆర్ఎల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూసినారు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ 226 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మేము సబ్ కేటగిరీ వైజ్గా మీకు క్రియేట్ చేయడం అయితే జరిగింది. మీకు ఎక్కడ పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉందో, లేదా ఆర్ఎల్స్ మీకు ఏదైనా డౌట్ కానీ క్వైరీ ఉంటే ఆ టాపిక్లోకి వెళ్ళి మాకు అక్కడ మెన్షన్ చేస్తే మేము మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట డేటా. సో అది మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లేట్ చేయడం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదనమాట. సో ఫస్ట్ మనం నార్మల్గా అలాట్మెంట్స్ లిస్ట్లో మనకు ప్రయారిటీ అనేది ఇవ్వరు. సో మేము జస్ట్ స్పోర్ట్స్ గేమ్ కూడా ఇవ్వరు అనమాట, జస్ట్ అలాట్మెంట్ ఇస్తారు. మేము అలాట్మెంట్లో వచ్చిన స్టూడెంట్స్ లిస్ట్, కాలేజ్, వాళ్ళ మార్క్స్, ర్యాంక్స్, వాళ్ళ యొక్క కేటగిరీ, రీజియన్ సపరేట్ చేసి లాస్ట్ మనకి ఏదైతే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, మన వైఎస్ఆర్ వచ్చేసి ఒక ప్రయారిటీ లిస్ట్ అనమాట రిలీజ్ చేస్తుంది. ఫైనల్ ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది. ఇందులోనే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఇండివిజువల్ గేమా, టీమ్ గేమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆడిన గేమ్ కూడా ఉంటుంది అనమాట. సో అలాగే పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్, వాళ్ళకి ఏముంది, ఏ సర్టిఫికేట్ బేస్డ్ మీద ఇచ్చారనేది ఇన్ డీటెయిల్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ ఉన్న యొక్క ప్రయారిటీ, ఇంకా అలాగే వాటి యొక్క స్పోర్ట్స్ గేమ్ అనేది మేము ఇక్కడ యాడ్ చేసి ఒక లిస్ట్ అనేది మీకు తయారు చేసాం అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది డీటెయిల్గా మేము ఒక పీడిఎఫ్ అయితే మీకు తయారు చేసాం. సో ఒకసారి మాట్లాడదామండి. సో ఎక్కడెక్కడ వచ్చాయి ఏంటి సీట్ అలాట్మెంట్ అనేది. ఫస్ట్ వన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ర్యాంక్ ఎంత అండి, 1840 ర్యాంక్, 619 మార్క్స్, ఓసీ మెయిల్ కేటగిరీ, ఏయూ రీజియన్. రోలర్ స్కేటింగ్ యొక్క గేమ్లో వీళ్ళకి ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. వీళ్ళ ప్రయారిటీ వచ్చేసరికి 78. అండ్ రంగరాయ్ మెడికల్ కాలేజ్లో అయితే సీట్ అయితే అలాట్ చేశారు. ఇంకోటి చూసుకోవచ్చు, 45,230 ర్యాంక్, 575 మార్క్స్, బీసీఏ ఫీమేల్ కేటగిరీ, స్విమ్మింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. వీళ్ళకి ప్రయారిటీ 91 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరులో అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ మనం ఇక్కడ చూడొచ్చండి, 1,48,735 ర్యాంక్, 462 స్కోర్, బీసీఈ ఫీమేల్, ఫెన్సింగ్ గేమ్ అన్న ఫెన్సింగ్ కూడా ఇండివిజువల్ గేమ్ అండి, టీమ్ గేమ్ కాదు, ఇది ఇండివిజువల్ గేమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ రీజియన్లో 91 కేటగిరీ, వీళ్ళకి ఒక సీట్ అయితే అలాట్ చేశారు గాయత్రి విద్యా పరిషత్లో. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 55,097 ర్యాంక్, 561 మార్క్స్, బీసీడీ ఫీమేల్, ఏయూ స్విమ్మింగ్ కేటగిరీలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 139 వీళ్ళ ప్రయారిటీ. ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 20,638 ర్యాంక్, 615 మార్క్స్, బీసీఈ ఫీమేల్, ఎస్వీయూ రీజియన్, స్విమ్మింగ్ అనమాట, సేమ్ 189 ప్రయారిటీ. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. నేను రఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను, మీకు పీడిఎఫ్ అయితే కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ మెసేజ్ చేస్తే మేము మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో 1,37,664 ర్యాంక్, 472 మార్క్స్, ఎస్సీ ఫీమేల్ కేటగిరీ, వాలీబాల్ గేమ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే 1,84,083 ర్యాంక్, 433 మార్క్స్, ఓసీ ఫీమేల్ కేటగిరీలో సాఫ్ట్ బాల్ గేమ్, ఓసీ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీ సాఫ్ట్ బాల్ గేమ్ ఉండడం వల్ల 433 కూడా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో సీట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు 2,31,546 ర్యాంక్, 399 మార్క్స్, ఓసీ ఫీమేల్ కేటగిరీ, ఎస్వీయూ రీజియన్, సాఫ్ట్ బాల్ అనమాట. సో వీళ్ళకి కూడా చూసుకోవచ్చు పద్మావతి మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఇక్కడ ప్రయారిటీ 46 అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 3,79,260 ర్యాంక్, 318 మార్క్స్, ఓసీ మెయిల్ కేటగిరీ, ఏయూ రీజియన్, రోలర్ స్కేటింగ్లో ప్రయారిటీ 46లో వీళ్ళకి సీట్ అయితే అలాట్ చేశారనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు కాలేజ్లో. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3,91,041 ర్యాంక్, 313 మార్క్స్, ఓసీ ఫీమేల్ కేటగిరీ, ఎస్వీ రీజియన్, సాఫ్ట్ బాల్ గేమ్లో 46 ప్రయారిటీ, వీళ్ళకి సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారనమాట. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 8,02,300 179 మార్క్స్, ఓసీ
మేల్ కేటగిరీలో రోలర్ స్కేటింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 9,43,646 ర్యాంక్ 149 మార్క్స్ ఓసీ ఫీమేల్ కేటగిరీ రోలర్ స్కేటింగ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,31,892 ర్యాంక్ 399 మార్క్స్ బీసీబీ ఫీమేల్ కేటగిరీ ఏయూ రీజన్ రోలర్ స్కేటింగ్ సేమ్ గేమ్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అయితే సీట్ వచ్చింది అనమాట. మళ్ళీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 4,43,153 ర్యాంక్ 290 మార్క్స్ బీసీఏ మేల్ కేటగిరీ ఎస్వీ సాఫ్ట్ బాల్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు నారాయణ నెల్లూరులో. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట 82,524 ర్యాంక్ అనమాట 82,000. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8,25,243 ర్యాంక్ అనమాట 173 మార్క్స్ ఓసీ ఫీమేల్ ఏయూ రోలర్ స్కేటింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3,65,775 ర్యాంక్ 324 మార్క్స్ ఎస్సీ ఫీమేల్ ఫెన్సింగ్ గేమ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేస్తే 4,46,076 ర్యాంక్ 289 మార్క్స్ అనమాట బీసీడీ ఫీమేల్ కేటగిరీ ఎస్వీ రీజన్ రోలర్ స్కేటింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 4,99,938 ర్యాంక్ 268 మార్క్స్ బీసీఏ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. వాళ్ళ గేమ్ ఏంటంటే ఫెన్సింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 7,99,639 ర్యాంక్ 179 మార్క్స్ బీసీడీ ఫీమేల్ కేటగిరీ ఫెన్సింగ్లో ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారు. నెక్స్ట్ మీరు కింద చెక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు అనమాట 9,50,481 ర్యాంక్ 148 మార్క్స్ బీసీబీ మేల్ కేటగిరీ ఎస్వీ ఫెన్సింగ్ గేమ్లో సీట్ అలాట్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 10,03,819 138 మార్క్స్ ఎస్సీ మేల్ కేటగిరీ ఎస్వీ రీజన్ ఫెన్సింగ్లో ఒక సీట్ అలాట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 10,04,179 138 మార్క్స్కి అలాగే బీసీబీ ఫీమేల్ బాల్ బ్యాడ్మింటన్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 10,73,783 127 మార్క్స్ ఎస్సీ మేల్ కేటగిరీ ఏయూ రీజియన్లో రోలర్ స్కేటింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. సో ఇవ్వండి ఓవరాల్గా మన యొక్క అలాట్మెంట్స్. ఇంకా 2 ఉన్నాయి కింద. సో ఇక్కడ చూసుకోవచ్చు అంతే 1,15,248 ర్యాంక్ 493 మార్క్స్ ఓసీ ఫీమేల్ కేటగిరీ ఫెన్సింగ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయొచ్చు 2,70,298 ర్యాంక్ 375 మార్క్స్ బీసీబీ ఫీమేల్ కేటగిరీ ఖోఖో గేమ్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. సో ఇది ఓవరాల్గా వీళ్ళ యొక్క లిస్ట్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. ఏ కాలేజ్లో ఎక్కడ వచ్చి అండ్ వాళ్ళ ప్రయారిటీ అనమాట. నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటికి పీడిఎఫ్ కాల్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో వీళ్ళ యొక్క ప్రయారిటీ కావాలంటే మేము ఇక్కడ నుంచి చెక్ చేస్తాం అనమాట వీళ్ళకు ఉన్న గేమ్ కానీ ఇది కానీ. సో 2 లిస్ట్ మేము టెలిగ్రామ్లో పెడతాం, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే 46 వచ్చిన వాటిది వాళ్ళ గేమ్ ఏ ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకో. సాఫ్ట్ బాల్ ఇక్కడ ఎందుకు ఉంది, బ్యాకప్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, పార్టిసిపేటెడ్ ఎక్కడ అయ్యాడు, ఏ ఊర్లో అయ్యాడు, ఏ ఇయర్లో అయ్యాడు అని ఉంటుంది. వీళ్ళకి బ్యాకప్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇది టీమా ఇండివిజువల్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మాకు క్వైరీ పెట్టండి, మేము ప్రొవైడ్ చేస్తాం. సో మా ఈ వీడియో ఇక్కడ ఏంటంటే అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.